శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు మధుకైటభులనే రాక్షసులతో వేల ఏళ్ల పాటు పోరాడి అలసిపోయి నిద్రకి ఉపక్రమించాడు. ఎక్కుపెట్టిన ధనస్సు యొక్క కొనకి గెడ్డం ఆనించి స్వామి నిద్రపోయాడు. గాఢ నిద్ర పట్టేసింది. ఈ లోపల దేవతలు ఒక యజ్ఞం తలబెట్టి నారాయణుడి అనుమతి కోసం బ్రహ్మగారితో కలిసి వైకుంఠానికి వెళ్ళారు. ఎంత పిలిచినా స్వామి నిద్ర లేవలేదు. బ్రహ్మగారికి ఒక ఉపాయం తట్టి వమ్రి అనే చెదపురుగుని సృష్టించి ఆ వింటి నారు ఉంది కదా, దాన్ని కొరికితే శబ్దం వస్తుంది కదా, దానికి ఆయన నిద్ర లేస్తారు అని చెప్తే ఆ చెదపురుగు అంది. దానికి ఎంత జ్ఞానమో చూడండి. బ్రహ్మగారి చేత సృష్టింపబడింది కదా. స్వామి నిద్రాభంగం కానీ లేకపోతే దాంపత్య భేదనం అంటే భార్యాభర్తలను విడగొట్టడం, శిశుమాతృ విభేదనం అంటే తల్లి దగ్గర నుంచి చిన్నపిల్లల్ని ఎత్తుకుపోవడం, అన్ని బ్రహ్మహత్యా పాతకంతో సమానం స్వామి, నేను చెయ్యను అని. ఇప్పుడు బ్రహ్మగారు హోమగుండాల్లో హవిస్సులు వేసినప్పుడు అటు